అందరూ బాగున్నారా? బాగున్నాం. ఈరోజు 2007 గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఉపాధ్యాయులకు కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా మన హెడ్ మాస్టర్ హెచ్ఎం సార్ భుక్షప్రసాద్ గారు స్టేజ్ మీదకి రాగలరు. కలిసిద్దరు రమేష్ సార్ గారు సేవికి రాగలరు. లేవండి. కేంద్ర బొమ్మాయి కేంద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్వర్తి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు అందరు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 15 years తర్వాత కలుసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. నా పేరు వేముల జ్యోతి. మా హస్బెండ్ పేరు యాదగిరి. నాకు ఒక పాప బాబు. నేను మణికొండలో ఉంటాను. మా హస్బెండ్ సాఫ్ట్వేర్, నేను హౌస్ వైఫ్. మా అత్తగారు వెళ్ళంకి. ఈరోజు మేము పిలవగానే ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. వాళ్ళ టైం స్పెండ్ చేసుకొని వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఒక 10% పూర్తిగా సక్సెస్గా చెప్పలేకపోయింది. అదొక ఇబ్బంది ఎప్పుడు అనిపించేది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కాబట్టి ఈ సమయం మనకు అనుకూలంగా లేదు కాబట్టి ఇద్దరితో ముగిస్తున్నాను. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను ప్రతి మీటింగ్లో ఒక విషయం చెప్తూ ఉంటానండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకున్నదంటే, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, కష్టం అవుతుంది. అది కాదు. ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం చేసి చూస్తే తెలుస్తుంది. కరెక్ట్ సార్. ఓడు రేపు వస్తా అంటాడు, ఓడు ఎల్లుండి వస్తా అంటాడు. అరే ఈయనకి 500 ఇస్తే తింటాడు అని ఓడు అంటాడు. అంటాడు, తీరా వస్తే వాడు రాడు, ఇయ్యాడు, తింటాడు, వాడికి ఏం పని లేక చేస్తుంటారా అంటాడు. ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మాటలలో చెప్పాలంటే అసలు ఈ రోజు మొత్తం మాట్లాడుకోవచ్చు ఉదయం సాయంత్రం దాకా. ఏమంటారా మనకి? అంతే కదా. కాబట్టి ఆత్మీయ సమ్మేళనం చేయాలంటే మరి అంత చేసినాక కూడా సార్లు వస్తారా మళ్ళీ భయం.
పిచ్చబస్తాను పిలిచిన ఎంతకు వస్తాడో రాకపోతే మనిషి ఏం సంగతో రాకపోతే ఎట్లా? మీరేమంటారు పిలవలేదంటారు అని వాడిని పిలుస్తాడు నిజానికి. నేనేమంటే ఏ పెద్ద మనిషి రా నాకు షుగర్ ఉంది అది రాలేదు అంటారు. నువ్వు ఇట్లా ఉంటాయి కష్టం. సరే ఇది ఏమైనా సంతోషకరమైన విషయం. చక్కటి భోజనం చెప్పారు, పెట్టించారు. తయారు చేసిన వాళ్ళకి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఆయనకు కూడా అభినందనలు. మీ అందరినీ చూసినందుకు మాకు పూర్తిగా ఏం చెప్పాలి అని అంటే రాత్రి భోజనం ఏం చేయని కానీ మరి ఒకసారి ఫోటోగ్రాఫర్ మహేష్ గారికి, వారి అసిస్టెంట్ బాబుకు, ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి పని చేసినప్పుడు దాని ఫలితం వెంబడే కనిపించకపోవచ్చు, లాంగ్ రన్లో ఎప్పుడు వస్తే దాన్ని కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మేము ఉద్యోగాలు రాలేదు అన్నటువంటి మాట్లాడారు. మంచి ఉద్యోగం అనేది ముఖ్యం కాదు, మనం సమాజంలో గౌరవంగా బతకడం ముఖ్యం. దానికి ఉద్యోగం అనేది కూడా ఒక కారణం అయితే కావచ్చు, అది మాత్రమే కారణం కావాలి. కాకుంటే మీకు ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఎన్నో ఆశయాలు ఉండొచ్చు. మీరేం చేయండి అంటే మీ పిల్లల ద్వారా అది తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లని రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే చదువుకో 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 అని ఒత్తిడి చేయకండి. పిల్లల్ని మనం 24 hours అబ్జర్వ్ చేస్తుండాలి. పిల్లల్ని మనం ఒత్తిడి లేని వాతావరణం కల్పించి వాళ్ళని చదివిపియాలి. అంతేగాని ఈ జనరేషన్లో పిల్లలను కొట్టడం ద్వారా, తిట్టడం ద్వారా మనము మన మార్గాన్ని తెచ్చుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు వాళ్ళని ప్రేమతోని వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్తున్నట్టే వాళ్ళు చెప్తే వింటున్నట్టే విని మన మార్గంలో తెచ్చుకొని వాళ్ళు మంచిగా తయారు చేయండి. ఎందుకంటే మనమందరి కూడా ఈ ఊళ్ళల్లో మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబాలు. ఏది ఏమైనా ఒక విషయం ఏంటంటే సమాజంలో డబ్బున్న వాళ్ళకి గౌరవం ఉంటుంది. అది వాస్తవం, అది ఏం మాట్లాడుకుంటున్నాం అంటే డబ్బు అంటే ఇప్పుడు నేను కారు వేసుకొని హైదరాబాద్ నుంచి వచ్చిన, నాకు టైంలో ఏమనిపించింది అంటే అరే 2000-3000 కిరాయి పోతున్నాయి అనిపించింది. సో ఇలాంటి వాటికి కూడా మనం ఆలోచించే పరిస్థితి ఉండకూడదు అనేది. ఏటికంటే ఆడికి కారు మీద పోయేటువంటి ఫ్రీగా ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, మన పిల్లలకు 2 పిల్లలు, ఒక పిల్లలు చదువు చెప్పించే స్థాయిలో ఉండేటువంటి ఆ మాత్రం ఆర్థిక పరిస్థితి ఉంటే చాలు. కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు తినేది 3 పూటలే, మనం తినేది 3 పూటలే. కాకుండా ఏంటంటే మనం మంచిగా భూమి మీదకి వచ్చినప్పుడు మన పని మనము కరెక్ట్ చేయాలి. మనకి ఏది ఇష్టమో అది చేయాలి. లేదా మనకి ఇష్టం లేని పని మనం దొరికినప్పుడు ఇష్టంతో చేయాలి, తప్పదిగా. ఎందుకంటే ఈ పాటికి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయ్యారు. ఇప్పుడు నాకు అది లేదా, నాకు ఇది రాదా అని కూడా కూర్చుంటే ఓరు ఏం చేయలేదు. కాబట్టి మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి, మీ పిల్లల్ని మంచిగా చదివించండి, మంచి ప్రేమగా చూసుకోండి. ఈ సెల్ ఫోన్లు ఎక్కువ వాళ్ళకు ఇవ్వకండి. సవాలే, పిల్లల్ని సాధనం అనేది ఒక సవాలే. కానీ మీరు ఏంటంటే కొంచెం మీరు మళ్ళీ మా కుటుంబాన్ని కలిపినందుకు మీ అందరికి కూడా మరొక మారు ధన్యవాదాలు. అలాగే ఈ ప్రపంచంలో మనకు ఉద్యోగం అనేది కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే కాదండి. ఒక 2 ఉద్యోగాలు మనకు బతికున్నంత కాలం, భూమి ఉన్నంత కాలం ఉంటున్నాయి. చాలా మంది చెప్పారు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం అని చెప్పారు, దానికి రిటైర్మెంట్ లేదండి. చాలా మంది మళ్ళీ ఏం చెప్పారు, అమ్మాయిలు చెప్పారు హౌస్ వైఫ్ అన్నారు. వండేవాడికి తినేవాడికి నో రిటైర్మెంట్. ఈరోజు మనం అనుకుంటున్నాం హౌస్ వైఫ్ అంటే ఏం పనిలేని వ్యక్తులు అనుకుంటున్నాం. మణికొండ, గచ్చిబౌలి పనిచేస్తున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో 2 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఇంట్లో ఇద్దరు వంట వండుకోరు. ఓ 15,000 20,000 ఇస్తే వంట వస్తుంది, ఓ 10,000 ఇస్తే బట్టలు ఉతికే వస్తుంది, ఓ 10,000 ఇస్తే ఇల్లు తుడిచా ఉంటుంది. ఎన్నైనాయండి ఇప్పటికి? 45,000 అయిపోయింది. మరి హౌస్ వైఫా 45,000 సంపాదించా? హౌస్ వైఫ్ అంటే మనం ఈ రోజు ఒక 45,000 నుంచి 50,000 సంపాదించి పెడుతున్నట్టే సెకండ్ పార్ట్నర్ కు.
కాబట్టి అది మామూలు ఉద్యోగమేం కాదు. ఖచ్చితంగా మనం ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం, ఒకరి మీద ఆధారపడుతున్నామో, గవర్నమెంట్ మీద లేదా ప్రైవేట్ మీద, లేదు స్వయం ఉపాధి పథకాలనేవి మనం చేసుకుంటున్నాం. కాబట్టి దాని గురించి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెండవది ఒక చిన్న పిట్టకథ లాంటిది అనుకోండి. ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తూ ఇంతమందిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరియు మనందరికీ సహకరించిన వాతావరణానికి, మంచి ఎండ ఉండే, అసలు ఈరోజు వస్తామా రామన్న సందిగ్ధం ఉండే, అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి పాఠశాలకు వెళ్ళాల్సి వస్తుందేమో, అక్కడ ఎంత టైం పడుతుందో ఏమో. వాడికి అదే చెప్పానమాట, మనకి ఎలా ఉంటుందో తెలియదురా, మరి వస్తాము రాము కూడా అని. ఆయన మీరు ఎట్లయినా రావాల్సిందే సార్ అంటే స్కూల్కి వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. మంచి ఎండలో వచ్చాం, ఇప్పుడు మంచి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనం కూర్చోవడం జరిగింది. మొత్తానికి 16 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకునే, మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది. చాలా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మా పిల్లల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంతో పరిణతి సాధించారు. మీ మాటలలో, మీ చేతులలో చూస్తే ఎంతో పరిణతి వచ్చారు అనమాట. అంటే వీళ్ళు అప్పుడు అనుకునేది ఈ వెలువర్తి పిల్లలు ఎక్కడ పోయినా బతారు, వీళ్ళ గురించి పరిచయం పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు పెద్ద అయినాక ఎట్లా బతాడో అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈ పిల్లలు ఎట్లయినా బతారు అనుకున్నాము. ఇప్పుడు నిజంగా ఇప్పటికీ 4-5 బ్యాచ్లు కూడా చూసాము. అందరూ వేరు సెక్టార్లలో వాళ్ళ యొక్క స్థాయిని మించి వాళ్ళ యొక్క ప్రతిభను కనబరుస్తూ జీవితంలో ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా అలాగే వెళ్తూ ఉన్నారు, వేరు సెక్టార్లో చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ రాకపోయినప్పటికీ జీవితంలో ముందుకు వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం. అంటే జనరల్గా జాబ్ ఉంటేనే బతాం అనుకుంటాము, అలా కాదు. జాబ్ ఉంటే మనం అక్కడే ఆగిపోతాం, స్టాగ్నేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న అందరి సార్లు కూడా జాబ్ కాకుండా వేరే ఫీల్డ్లో ఉంటే, మరి వెంకటేశ్వర సార్ కానీ, సీనన్న కానీ, భిక్షపతి సార్ కానీ ఒక 30-35 ఏళ్ళ సర్వీస్ ఉండి, పెద్ద చదువులు ఉండి, ఇన్ని తెలివితేటలు ఉండి, అక్కడే గవర్నమెంట్ 9 గంటలకు రావాలి అంటే 9 గంటలకు, 4:30 వరకు బోధించాలి అంటే 4:30. అంటే ఒక స్టాగ్నేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే మా యొక్క ఆ గీత దాటి బయటకు వెళ్ళడానికి స్కోప్ అనేది ఉండదు. కానీ మీరు చాలా అదృష్టవంతులు, వేరు సెక్టార్లో ఉన్నారు. మీరు మరింత ముందుకు వెళ్ళగలరు. మీ యొక్క ప్రతిభని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే సీనన్న చెప్పినట్టుగా పిల్లల స్టడీస్ మీద బాగా శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా 7 సంవత్సరాల్లో పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏమనొద్దండి. తిట్టడం కానీ, కొట్టడం కానీ, కోపం చేయడం కానీ, ఇంట్లో భర్త మీద ఉన్న కోపమో, భార్య మీద ఉన్న కోపమో వాళ్ళ మీద చూపించడం కానీ అలాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అది ఎదిగే వయస్సు. ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో 7 సంవత్సరాల లోపు మనం ఎలాంటి ముద్రలు అయితే పిల్లల మీద వేస్తామో అవి జీవితాంతం వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. మనకు డబ్బు లేని విషయం కానీ, మనకున్న కోపాల విషయం కానీ, ఇంట్లో ఉన్న కొట్లాట విషయాలు కానీ ఏవి కూడా ఆ పిల్లల దృష్టికి తీసుకెళ్ళకండి. చాలా అంటే చాలా ప్రేమగా వాళ్ళని చూస్తూ, చదివే లోకం కాదు, చదువుకున్నోడే ఉద్యోగం చేసినోడే మనిషి కాదు. కాబట్టి వాడు ఎట్లనైనా బతాడు. వాడిని మీరు ప్రేమనే మా సోదర ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థులకు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇంతమంది ఇంకోటి, అమ్మాయిలు కూడా కొద్దిగా నారాజ్ అయినట్టు అనిపించింది. జ్యోతి ఇంత మంచి చావల కూర అనిపించింది. ఇంకా బాధ ఎందుకు మీరు అనుకుంటారు, సార్ లెక్కలు చెప్పిండు వెంకటేశ్వర సార్, ఆల్రెడీ బడ్జెట్ అంతా ఇచ్చిండు మీకు, మీ లెక్కలు 45,000 సంపాదిస్తారని చెప్పారు. సార్ 45,000 చెప్పిండు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మీరు పొద్దున లేచి మాకు మంచిగా రుచికరంగా వండి పెట్టి మేము ఆడికి పోయి తిని ఆరోగ్యంగా పనిచేసి ఇంటికి వచ్చి మళ్ళీ మీ
మనీ మనీ